రుణమాఫీ కట్ ఆఫ్ ఖరారు 2018 డిసెంబర్ నుంచి 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఒక్కో కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ. ఒకే విడతలో 35,000 కోట్లు నిధులు అవసరం అవుతాయని అంచనా. భూమి పాస్బుక్, రేషన్, ఆధార్ ప్రామాణికంగా అర్హత, పీఎం కిసాన్ అందరి వారికి వర్తింపజేయాలా వద్దా అన్న దానిపై పరిశీలన. క్యాబినెట్లో చర్చించి విధి విధానాలు అంటూ ఒకరోజు చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, గతంలో కేసీఆర్ ఆనాడు రుణమాఫీ చేయకుండా ఈరోజు రైతులు ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం మనం చూసినాం. దానిలో భాగంగానే ఈరోజు 2018 నుంచి ఇప్పటి వరకు తడిసి మోపడి 35,000 కోట్లయింది. ఆ 35,000 కోట్లయితే ఈ ప్రభుత్వం ఏ విధంగా తీర్చాలి? దాన్ని వల్ల ఈ హరీష్ రావు అనేటువంటి సన్నాసి వచ్చి రెచ్చగొడతా ఉన్నాడు. అంటే ప్రజాధనాన్ని లూటి చేయడానికి ఇదంతా కూడా డ్రామా ఆడుతూ ఉన్నారు హరీష్ రావు మరియు రేవంత్ రెడ్డి. వాస్తవంగా హరీష్ రావు అనే సన్నాసిని ఎవడు పట్టించుకుంటలేడు. మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి మీరెందుకు పట్టించుకుంటా ఉన్నారు? ఆడొక వేస్ట్ గాడు, నేను చెప్తాను, వాడొక వేస్ట్ గాడు. ఈరోజు 35,000 కోట్ల తెలంగాణ ప్రజాధనాన్ని ఈరోజు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసినట్టు కనబడతా ఉంది. ఎందుకంటే రుణమాఫీ చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రెచ్చగొట్టిండు హరీష్ రావు. ఈరోజు రేపు అభివృద్ధి పనులకు నిధులు ఉండవు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అది దశల వారీగా వేసుకుంటూ పోవాలి. ఒకటేసారి 30,000 కోట్లు ఇస్తే రాష్ట్ర ఖజానా ఎటు పోవాలి? అంటే వేరే అభివృద్ధి పనులు అవసరం లేదా? అంటే రైతుల కోణంలో నేను ఆలోచిస్తున్నాను. కానీ ఈరోజు రైతుల కోణంతో పాటు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలకు సంబంధించిన విషయాలు కూడా మనం మాట్లాడాలి. రేపు కేసీఆర్ అదే విధమైనటువంటి లగ్జరీస్ తోటి ఈరోజు కాళేశ్వరం కావచ్చు, లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కట్టి ప్రభుత్వ ఖజానా అంతా కూడా దొబ్బి తిన్నాడు. ఏమైంది తర్వాత? కనీసం గవర్నమెంట్ అధికారులకు, ఉద్యోగులకు శాలరీ లేని పరిస్థితి కనబడ్డది. వాస్తవంగా ఈఎంఐలు కట్టుకునే పరిస్థితిలో గవర్నమెంట్ ఉద్యోగులు మనం చూసినాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. మొత్తం ఖజానా కాలైనంతగా ప్రభుత్వ అధికారులకు కానీ ఉద్యోగులకు జీతాలు ఎలా ఇస్తారు, వృద్ధులకు పెన్షన్ ఎలా ఇస్తారు, కళ్యాణ లక్ష్మి ఎలా ఇస్తారు, మిగతా హాస్పిటల్స్, విద్య, వైద్యం ఇవన్నిటికి ఎట్లా చేస్తారు? కొంచెమైనా సోయి ఉండే మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా. ఎవరికి సోయి లేదు, ఎవరికి ఏది లేదు. అంత దుర్మార్గులు తయారైనరు. పాలకులు తమ స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనం కోసం తప్ప ఎవడు కూడా ప్రజా సంక్షేమం ఆలోచిస్తలేడనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. చాలా దుర్మార్గం విషయం ఇది. అదే అంటే చాలామంది అనుకోవచ్చు నువ్వు రైతులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అనుకోవచ్చు. అయితే 2018లో ఎవడు చేద్దన్నాడా కేసీఆర్ని? వాడు ఎందుకు చేయలేదు కేసీఆర్ అంటాడు? ఇది ఎవరు నిలదీయడా? 2018 నుంచి 2023కు తడిచి మోపడింది. తెలంగాణ వచ్చే ఆదాయం ఎంత, తెలంగాణ ఆర్థిక వనరులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు రైతులకు ఇవ్వడానికి భూములు అమ్ముకోవాలా తెలంగాణలో? ఎవడు కూడా ఆలోచించాడా? బరాబర్ మాట్లాడతాం ఇట్లనే. రైతుల విషయానికి రైతులకు న్యాయం చేయాలి. కానీ అది ఎప్పుడు న్యాయం చేయాలి, ఎక్కడి వరకు ఇవ్వాలో ఒక ఫేజ్ వైజ్ ఇచ్చుకుంటూ పోవాలి. దానికి కట్ ఆఫ్ పెట్టుకోవాలి. రైతు బంధు పేరిట లక్షల కోట్ల రూపాయలు దొబ్బి తిన్నాడు కేసీఆర్ అనే దుర్మార్గుడు. 10 సంవత్సరాలు ఇచ్చినటువంటి ఈరోజు అరాచకల క్రమాలే ఇంకా తెలంగాణను వెంటాడుతున్నాయి, వేటాడుతున్నాయి. ఆర్థిక సంక్షోభం మొత్తం కూడా తెలంగాణలో పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. ఎవడు మాట్లాడు దీని మీద?